నిరుద్యోగిత నుండి కూడా ప్రశ్నలు వస్తాయి. సో పేదరికం నుండి ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే హౌ ఎన్ఎస్ఓ ఇస్ యాక్చువల్లీ ఎస్టిమేటింగ్ పావర్టీ ఇన్ ఇండియా. పేదరిక అంచనాపై వివిధ కమిటీలు, సురేష్ టెండూల్కర్ కమిటీ ఏం చెప్పింది, రంగరాజన్ కమిటీ ఏం చెప్పారు, హాస్యం కమిటీ ఏం చెప్పింది, సక్సేనా కమిటీ ఏం చెప్పింది, చరిత్రలో చూస్తే దాదాపు నరోజు నుండి ఎన్ఎస్ఓ వరకు ప్రతి పద్ధతిని కూడా యూపీఎస్ మెథడాలజీ కావచ్చు, ఇన్ఫాక్ట్ ఎంఆర్పి, యూఆర్పి మెథడ్, ఎంఆర్పి మెథడ్, ఎంఎంఆర్పి మెథడ్, మాడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్, ఇట్లాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్. అంటే సి ఎకానమీ బేసికల్గా ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్, రాదర్ ఇట్ ఇస్ ఓన్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే మీకు రాజ్యాంగంలో, పాలిటీలో, హిస్టరీలో ఉన్నటువంటి ఒక డిఫైన్డ్ సిలబస్ అనేది, ఒక డిఫైన్డ్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ యూనిట్లో భాగంగా పేదరికం, నిరుద్యోగాన్ని కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు పేదరికాన్ని కవర్ చేయాలంటే వృద్ధి, అభివృద్ధి అంటున్నాం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి, డెవలప్మెంట్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి, గ్రోత్ థియరీస్, వృద్ధి సిద్ధాంతాలు ఉంటాయి, ఆ సిద్ధాంతాల నుండి కూడా ప్రశ్నలు వస్తాయి. బేసికల్గా ఆ వృద్ధి సిద్ధాంతాల నుండి అగైన్ యూ షుడ్ ఎంటర్ ఇంటూ సమ్ సూచికలు, ఇండెక్సెస్ అంటాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, అదే రకంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కావచ్చు. ఇలాంటి కొన్ని ఇండెక్సెస్ ఉంటాయి, కొన్ని కర్వ్స్ ఉంటాయమ్మా. కర్వ్స్ అంటే లారెన్స్ కర్వ్ అంటాం, జిన్నీ కోఎఫిషియంట్ అంటాం. సో ఇలాంటి అంశాలు కూడా మనకు ఫస్ట్ యూనిట్లోనే మెన్షన్ చేయడం జరిగింది.